హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వంటలు. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ దోశ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నీ కూడా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మీరు ఇది పేస్ట్ అంతా కూడా మనకి బాగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోండి. మీరు ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకోండి, మనకి స్మూతీ లాగా రావాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టేసుకొని చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా కొంచెం వాటర్గా ఇలా కొద్దిగా పేస్ట్ లాగా ఉంది కదా. సో ఇప్పుడు మీరు దోశ పిండి తీసేసుకోండి. అంటే నేను అంత తీసుకోవట్లేదు, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అంటే 2 స్పూన్స్ వరకు కూడా నేను ఇక్కడ దోశ పిండి అనేది వేరే బౌల్లో తీసుకుంటున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ అనేది ఉంది కదా, ఆ స్మూతీ అంతా కూడా ఇందులో ఈ బౌల్లో అనేది మీరు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ క్యారెట్ అనేది ఈ పిండిలోకి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి. ఇలా ప్యాన్ పెట్టిన తర్వాత కొద్దిగా ప్యాన్ వేడెక్కనివ్వాలండి. బాగా వేడైతేనే మనకి దోశలు అనేవి బాగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనము ఇలాంటి ఒక పెద్ద గరిటెతోని పోసుకుంటే కనుక దోశలు మనము బాగా స్ప్రెడ్ చేయడానికి వస్తుంది. సో అలా నేను ఒక 1 స్పూన్ నిండుగా తీసేసుకొని దోశ అనేది చుట్టూ కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, బాగుంటుంది. ఇలా క్యారెట్ దోశని మీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. నార్మల్గా అయితే పిల్లలు క్యారెట్ తినడానికి అసలు ఇష్టపడరు, కానీ ఇలా ఒకసారి చేసి పెడితే మనము ఆరెంజ్ దోశ అని చేసి పెడితే వాళ్ళు చాలా చక్కగా తింటారనమాట. ఇప్పుడు మనం దోశ వేసుకున్న తర్వాత దాని చుట్టూ కూడా నేను ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. క్యారెట్ కదండి, కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది అనమాట. సో ఇలా కొద్దిగా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి బాగా. నేను ఒక 1 స్పూన్ వరకు తీసుకున్నాను. కొద్దిగా ఉడకడానికి టైం పడుతుందండి. మీరు ఇంకా ఇది రావట్లేదు ఏంటి అని చెప్పి చూడకండి. ఓన్లీ అది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనము వెయిట్ చేయాలన్నమాట. సో ఇలా మనకి చూసారు కదా, బ్రౌనిష్గా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనము ఫ్లిప్ చేసేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచితే సరిపోతుందండి. ఆ తర్వాత మనము తీసేసుకొని తినేయడమే. ఇలా చూసారు కదా, ఆరెంజ్ దోశ అనేది ఎంతో బాగుంది. అంటే పిల్లలకి క్యారెట్ దోశ అనకుండా ఇలా ఆరెంజ్ దోశ అని చెప్పండి. ఇలాగే మనం బీట్రూట్ దోశ, పాలక్ దోశ కూడా చేసి పెట్టొచ్చండి. Please do subscribe for our channel for more videos. Thank you for